ఇప్పుడు ఆ నేటివ్కి 14th ఇయర్ 15th ఇయర్ 16th ఇయర్ కూడా మార్సు రాహు కూడా మళ్ళీ ట్రబుల్స్ కాజ్ చేశారు. ఈ 3rd ఇయర్ 4th ఇయర్లో కూడా కాజ్ చేశారు. బట్ నేటివ్ రికవరీ అయ్యాడు. ఇక్కడ 3rd ఇయర్ 4th ఇయర్లో అండ్ ఆల్సో మళ్ళీ 14th 15th ఇయర్లో కూడా అండ్ 17th ఇయర్ 6th ఇయర్ అండ్ 17th ఇయర్ కూడా నేటివ్ ఫేస్డ్ ద ట్రబుల్స్. మార్స్ నుంచి రాహు నుంచి నేటివ్ ట్రబుల్స్ ఫేస్ చేశారు. కానీ ఆ నేటివ్ ఓవర్కమ్ ఎందుకు అయ్యాడు అయ్యా అంటే మళ్ళీ ఆయన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మార్స్ మీద నుంచి జూపిటర్ వెళ్ళినప్పుడు మార్స్ జూపిటర్ని బాధిస్తాడు, ఖచ్చితంగా బాధిస్తాడు. ఫ్రెండ్ అయినా సరే బాధిస్తాడు. ఎందుకంటే అతను న్యాచురల్లీ హీఈస్ ఎ న్యాచురల్ మెలిఫిక్. రాహు కూడా న్యాచురల్ మెలిఫిక్. ఓన్లీ ప్యూర్ కారకత్వాస్ అనే పనిచేస్తాయి బిఎన్ఎన్లో. సో మార్స్ ట్రబుల్ ఇస్తాడు జూపిటర్కి. మనిషికి దేహానికి ఇంజురీ అవుతుంది, బాడీలో ఇంజురీ. రాహు అయితే విండీ సైన్లో ఉన్నాడు కాబట్టి విండీ ప్రాబ్లమ్స్, దగ్గులు, కఫాలు అవి ఇస్తాడు. అయితే ఇక్కడ ఈ శాటర్న్ అండ్ మెర్క్యూరీ, ఎగ్జాల్టెడ్ శాటర్న్ మర్క్యూరీ వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్, కానీ వీళ్ళిద్దరూ కూడా మార్స్కి ఎనిమీస్. ఇక్కడ చూసినట్లయితే ఈ మార్సు అల్లరి చేద్దామంటే ఈ అల్లరిని ఆపింది ఎవరయ్యా అంటే ఈ ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్యాక్టర్స్ ఇక్కడ పనిచేస్తున్నాయి. మరి మెర్క్యూరీ ఎడ్యుకేషన్ ఇబ్బంది పెడతాడు కదా, ఇట్లాగా మార్స్ మెర్క్యూరీని కూడా ఇబ్బంది పెడతాడు కదా ఎడ్యుకేషన్.